పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు దేశం గర్వించే విధంగా ఆడుతున్నారు. వేటిలో మేము తక్కువ కాదు అంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా క్రీడాకారులు పతక వేటను ప్రారంభించారు. ఒక్కరోజు ఓ స్వర్ణం సహా 4 పతకాలు ఖాతాలో చేరాయి. మూడేళ్ల కిందట టోక్యోలో స్వర్ణం, కాంస్యం గెలిచిన యువ షూటర్ అవని లేఖరా మరోసారి అత్యున్నత వేదికపై అదరగొట్టింది. ప్యారిస్లోనూ పసిడి గెలిచి వరుసగా రెండోసారి పారా ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డులోకి ఎక్కింది. షూటింగ్లోనూ మనీష్ నర్వాల్ రజతం, మోనా కాంస్యం గెలవగా 100 మీటర్ల పరుగులో ప్రీతి పాల్ కంచు పథకం సాధించింది. కాగా అనుకోని ప్రమాదం ఆమె శరీరంలో కింది భాగం చచ్చుపడేలా చేసింది. అయినా ఆమె ఆశలు కోల్పోకుండా షూటింగ్లో సాధన చేసింది. కూర్చునే తుపాకీ పేల్చడంలో అద్భుత నైపుణ్యం సంపాదించి పారా ఒలింపిక్స్లో పోటీ పడే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు అదే వేదికలో వరుసగా 2 సార్లు స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ NH1 విభాగంలో తన పేరిటే ఉన్న పారా ఒలింపిక్స్ రికార్డును బద్దలు కొడుతూ స్వర్ణం సాధించింది. 22 ఏళ్ల అవని 249.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే అవని 2020 పారా ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో ఒక పసిడి, ఒక కాంస్యం సాధించడం విశేషం. పారిస్ ఒలింపిక్స్లోనూ ఈ రాజస్థాన్ షూటర్ అంచనాలను అందుకొని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. షూటర్ మనీష్ నర్వాల్ కూడా పారా ఒలింపిక్స్లో తన రెండో పతాకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. టోక్యోలో 50 మీటర్ల పిస్టల్ NH1 విభాగంలో స్వర్ణం సాధించిన అతను ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రజతం గెలిచాడు. ఫైనల్లో మనీష్ 234.9 పాయింట్లతో రెండో స్థానం సాధించాడు. అయితే రాజస్థాన్కి చెందిన మరో మహిళా షూటర్ మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది. కాగా అవని, మోనాలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అవని పారా ఒలింపిక్స్లో 3 పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్గా చరిత్ర సృష్టించిందని కొనియాడారు. ఆమె అంకిత భావం భారత్ గర్వపడేలా చేస్తోందని పేర్కొన్నారు. కాంస్యం సాధించిన మోనా అగర్వాల్ను కూడా మోదీ అభినందించారు. మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు మోనా చూపిస్తున్న అంకిత భావం ఇవాళ సాధించిన కాంస్యం ద్వారా ప్రతిఫలించిందని మోదీ పేర్కొన్నారు.